ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా కుల సమీకరణాలు సెగలు రేపుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు మరియు వర్గ పోరాటాల వైపు మళ్లుతుంది. ఈ క్రమంలోనే వంగవీటి నరేంద్ర చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీపై మరియు కూటమి ప్రభుత్వంపై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి. మా కాపు లేకపోతే మీకు దిక్కు లేదు అని ఆయన నేరుగా హెచ్చరించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం అంటూ ఆయన తొడగొట్టి చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద షాక్ ఇచ్చింది. సాధారణంగా వంగవీటి కుటుంబం అంటే విజయవాడ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. వంగవీటి మోహన్ రంగ వారసత్వాన్ని మోస్తున్న ఈ కుటుంబం నుండి వచ్చే ప్రతి మాట కాపు సామాజిక వర్గం బలంగా వెళ్తుంది. అయితే ఇప్పుడు నరేంద్ర పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయని దీనిపై రాజకీయ విశ్లేషకులు రకరకాల అంచనాలు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కి కీలక పాత్ర ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గానికి రావాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదని నరేంద్ర ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లో ఎవరికి అండ లేని సమయంలో కాపులే అండగా నిలబడ్డారని అటువంటి వారిని విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు నేరుగా పవన్ కళ్యాణ్కి తగులుతున్నాయి. ఎందుకంటే ఆయనను తమ సామాజిక వర్గ నేతగా ఓ వర్గం బలంగా నమ్ముతుంది. అటువంటి తరుణంలో వంగవీటి నరేంద్ర లాంటి నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేయడం పవన్ కళ్యాణ్కి పెద్ద దెబ్బగానే పరిగణించాలి. నరేంద్ర వ్యాఖ్యల్లో ఉన్న తీవ్రత చూస్తుంటే ఆయన వెనుక ఏదైనా బలమైన రాజకీయ శక్తి ఉందా లేక ఇది కేవలం ఆత్మాభిమాన పోరాటమా అన్నది తేలియాల్సి ఉంది. ఒకవేళ కాపు సామాజిక వర్గ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మళ్ళితే అది రాబోయే రోజుల్లో కూటమి భవిష్యత్తుకు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ భూస్థాపితం చేసే అనే పదజాలం వాడడం వల్ల పరిస్థితులు జారిపోతున్నాయనే సంకేతాలు వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో కులాలకు అతీతంగా వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వంగవీటి నరేంద్ర లాంటి వారు ఆయనను తిరిగి కుల సమీకరణాలకు లాగడం ఇబ్బందికరమైన పరిణామం. మీరు మా వల్ల గెలిచారు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదన్న ఆవేదన నరేంద్ర మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తి ఆవేశం మాత్రమేనా లేక ఇది ఒక సామాజిక వర్గ ఆగ్రహానికి నిదర్శనమా అనేది వేచి చూడాలి. ఇది పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. నరేంద్రను కంట్రోల్ చేయడంలో విఫలమైతే అది పార్టీ ఇమేజ్పై ప్రభావం చూపుతుంది. రాజకీయాల్లో శత్రువులు కంటే సొంత సామాజిక వర్గంలో వచ్చే వ్యతిరేకత చాలా ప్రమాదకరం. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఎదురవుతున్న అతిపెద్ద సవాల్ ఇదే. వంగవీటి నరేంద్ర చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీశాయని భావిస్తున్నారు. ఈ వివాదం ఎంతటితో సద్దుమణుగుతుందా లేక మరిన్ని విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతుందా చూడాలి.